మహాభారతంలో నేను ఇందాక చెప్పాను కదా, ప్రేమ వివాహాలకి ఎక్కడ నీకు ఇది చేయాల. అవును, ఇంతకుముందు చెప్పారు. చాలా ఉన్నాయి ప్రేమ వివాహాలు. సో ప్రేమ వివాహాలకి ఎప్పుడూ కూడా భారతదేశం, భారతీయ సంస్కృతి వ్యతిరేకం కాదు. కానీ ఆ తర్వాత వచ్చే వాటిని కూడా ఆలోచించుకొని చేస్తే బెస్ట్. చేసుకుంటే బెస్ట్. ఆయన ప్రేమ అనే దానికి ఖచ్చితమైన అర్థం భారతీయ సంస్కృతి ఇచ్చింది. అది కాకుండా దేన్ని పడితే దాన్ని ప్రేమ అనుకోవడం తప్పు. అంతే. ఆకర్షణ, ప్రేమ, ఈ రెండింటికి తేడాను తెలుసుకోవాలా. తెలుసుకొని మీరు ముందుకు నడవండి. ప్రేమించడం అనేది జరిగితే, పెళ్లి చేసుకోవడం అనేది జరిగితే వాళ్ళు జీవితాంతం విడిపోరు. బాగా గుర్తుపెట్టుకో ఇది. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగితే వాళ్ళు జీవితాంతం విడిపోరు. ప్రేమ వివాహాలు దాదాపు 60 to 70% ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటి? ప్రేమ పెళ్లికి ముందు ఉన్నటువంటి ఆకర్షణ పెళ్లి తర్వాత తగ్గిపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం, రిమైనింగ్ థింగ్స్ అన్ని ప్రియారిటీ అవడం. పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు నీకు నేను, నాకు నువ్వే ప్రియారిటీ. అయిపోయిన తర్వాత, పూర్తయిన తర్వాత ఇంకా ఇంకేముండదు.